ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీ మల్టీప్లెక్స్ని ఆర్టీసీ స్వాధీనం చేసుకున్న తర్వాత మీ వాయిస్ ఎందుకు ఇప్పుడు రైస్ అవుతుంది? ఇప్పుడు కాదు, ముందే మాట్లాడిన, ఇప్పటికి 10 సార్లు మాట్లాడినా. కట్టేదేం లేకుండానే వాళ్ళు మీకు నోటీసులు ఇస్తున్నారు, మీరు కట్టేదేం లేకుండానే మీరు సీజ్ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు అట్లా? కావాలని చెప్పి టీఆర్ఎస్ లీడర్ కాబట్టి, టీఆర్ఎస్ నాయకులు కాబట్టి, జిల్లా అధ్యక్షులు కాబట్టి. రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్లో ఇంతమంది ఉండగా మీతో ఏమైనా గట్టు పంచాయతీ ఉందా? రేవంత్ రెడ్డి కానీ సజ్జనార్కి కానీ ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? సజ్జనార్ గారు డీజీపీ కావాలి, ఐఆర్ ఆఫీసర్ కావాలి, ప్రమోషన్ రావాలి. డేటా ప్రకారంగా అన్ని క్యాలిక్యులేషన్గా వెళ్ళినప్పటికీ ఎందుకు మీ మాల్ని స్వాధీనం చేసుకున్నారు? ఏం స్వాధీనం చేయలేదు. సో బీజేపీతో దోస్తీ ఉంది కాబట్టి మీకు బడే బాయ్ మాషాల్లా, చోటే బాయ్ సుబాన్ అల్లా ఎవడన్నాడు అండి? ఈ రేవంత్ రెడ్డి సీఎం అన్నాడా? అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఇంకా నేను బదలా తీసుకోవడం మొదలు పెట్టలేదని. బదలా తీసుకోవడం మొదలు పెడితే మీరు జైలుకు పోయే ప్రమాదం ఉందా? నేను బెయిల్ మీద లేను. బెయిల్ మీద ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బెయిల్ మీద ఉన్నది రాహుల్ గాంధీ గారు. కేసీఆర్ గారు మన ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి 23 మంది ఎమ్మెల్యేలు మనకు ఖర్చులో ఉన్నారు, ఎవరు అధైర్యపడద్దు అన్న మాట వాస్తవా కాదా? వస్తారు కదా, ఏమున్నది దాంట్లో? ఖర్చులో ఉంటారు కదా పార్టీ అన్నప్పుడు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఆయన కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. వివాదాలు లేకపోతే బహుశా ఆయనకి విందు కూడా ఉండదేమో, భోజనం కూడా ఉండదేమో. కాంట్రవర్సీస్ ఎప్పుడు ఆయన చుట్టూ వైఫైలో ఉంటూనే ఉంటాయి. అటువంటి వ్యక్తి ఆయన ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టు ఆర్టీవీ అన్సెన్సార్. వెల్కమ్ సార్. ఏకంగా ఈసారి కట్ట పట్టుకొచ్చినట్టున్నారు సార్. వాడు ఏదో ఆరోపణలు చేస్తూ ఉంటే నా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పుకోవాలి కదా మీ ద్వారా. కూడా మీ టీవీలో ఏదేదో చేస్తూ ఉంటే తెలియకుండా దాని గురించి సమాధానం చెప్పడానికి. ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి అనుకోవాలా, లేకపోతే ఎవిడెన్స్ విత్ ద డాక్యుమెంట్స్, విత్ ద వ్యాలిడ్ డాక్యుమెంట్. లీజ్ అగ్రిమెంట్ నుంచి పడితే అన్నీ నాతో ఉన్నాయి, రిట్ అప్పీల్ వరకు ఉన్నాయి, వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సచిన్ గారు, రైట్. నా స్ట్రైట్ క్వశ్చన్ నేను వచ్చేస్తున్నాను. ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న మీ మాల్ అలాగే మీ మల్టీప్లెక్స్ని ఆర్టీసీ స్వాధీనం చేసుకున్న తర్వాత మీ వాయిస్ ఎందుకు ఇప్పుడు రైస్ అవుతుంది? ఇప్పుడు కాదు, ముందే మాట్లాడినా, ఇప్పటికి 10 సార్లు మాట్లాడినాం. మొన్న నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాం. యాక్చువల్ ఏమైందంటే ఆయనకు వ్యక్తిగత కక్ష, రాజకీయ కక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చెంచగిరి చేసి మార్కులు కొట్టేయాలని, ఏపీ టీఎస్ఆర్టీసీ నుంచి ప్రమోషన్ రావాలని, తొందరలో డీజీపీ కావాలని. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరే ఆర్టీసీ చైర్మన్గా, ఆర్టీసీ ఎండీగా నియమించారు. కానీ అప్పుడేం కనిపించలేదు. ఇప్పుడు ఆయన అభియోగాలు వేశారు కాబట్టి మీరు ఆరోపిస్తున్నారు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు మారారండి. వీళ్ళు పోయి వాళ్ళు వస్తారు, ప్రభుత్వం వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వాళ్ళు పీరియడ్ అయిపోవాలా, వాళ్ళు రిటైర్ అయిపోవాలా తప్ప వాళ్ళున్నా మేమున్నా మా ప్రభుత్వంలో ఉంటారు, ఈ ప్రభుత్వంలో ఉంటారు, ఇంకో వచ్చే ప్రభుత్వం మళ్ళీ మా ప్రభుత్వంలో కూడా ఉంటారు. అప్పుడు మేము ఎవరు ఉండాలో ఎవరు మేము నమ్ముతామండి. 200 మంది ఐఏఎస్, ఐపీఎస్లు ఉంటాం. దోపిడీదారులను, దొంగలను, లంగలను మేము చూసుకోలేం కదా. ఆయన పెట్టిన ఎటువంటి చెకింగ్స్ లేకుండా ఉన్నాయి కదా. చెకింగ్స్ ఉంటేనే కదా అందులో పోయిండు. టైర్ల దుకాణాలకు ఎందుకు పోతాడండి ఐపీఎస్? వాట్ వే కన్సర్న్ విత్ ద ఆర్టీసీ? ఆయనకి ఏం కన్సర్న్ ఉంటుంది? ఎస్ సార్. టీఆర్ఎస్లో అంతమంది మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. వాళ్ళందరినీ టార్గెట్ చేయకుండా కేవలం జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ ఆర్టీసీ సజ్జనర్ మా మాల్కు వచ్చాడు. 7th నాడు, 7th రోజు ఏదైతే డిసెంబర్ 7th రోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం ఇటు వస్తే ఇటు ఆర్టీవీలో ఒక సైడ్ ఈ న్యూస్ నడుస్తుంటే ఇంకో సైడ్ జీవన్ రెడ్డి మాల్ సీజన్ వచ్చింది. ఇది 9వ రావడం కొత్తగా కాదు, ఇది 9 సార్లు ఇప్పటికి. దానికోసమే మేము హైకోర్టుకి వెళ్ళాం కదా. ఈ అగ్రిమెంట్ కూడా ప్రసాద్ గారు మీరేమనుకుంటున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర ఉండి కొట్టేసిందేమనుకుంటారు. కాదు, ఇది 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు అయిన అగ్రిమెంట్. ఇది అగ్రిమెంట్ కాపీ అండి సచిన్ గారు, ప్లీజ్. దిస్ ఈజ్ మై అగ్రిమెంట్ కాపీ. మీకు పంపిస్తాను, మీ అందరికి ఇస్తాను, ఆర్టీవీకి ఇస్తాను. మంచిగా డిస్ప్లే చేయండి. ఒక 1000 పేజీల అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ అంత ఇది 2013. దీనికి 2013లో కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆయన చేసిన లీజ్ అండి ఇది.
మేమేదో తెలంగాణ వచ్చిన తర్వాత కరెక్ట్ నేను- రాష్ట్రాన్ని రైట్, దోసుకొచ్చేసి జీవన్ రెడ్డి గారు, ఈ నేను దేశం అంటోంది ఈ ఏంటంటే, దేశంలో మీరు అంటోంది కరెక్టే, కానీ ఇక్కడ ఇప్పుడు జనాలకి చదివి వినిపించడం వల్ల ఇక్కడ ఉన్నది చెబితే కదా వాళ్ళకి అర్థమయ్యేది. డాక్యుమెంట్ ఇస్తున్నా కదా. Yes, ఒక్కసారి అదే This lead is exited on the date of 2013 in it effected from 5th day of July 2013. 2013 నుంచే కదా రెంట్ కడుతున్నా, 30 లక్షల రూపాయలు కదా. ఇది కూడా నాది కాదు కంపెనీ, నేను డైరెక్టర్ కూడా కాదు, నా భార్య దీంట్లో. కానీ జీవన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. 2013లో తీసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత దోసుకున్నట్టుగా మీరు తీసుకొని మీ కాళ్ళ మీద పెట్టుకోండి. నేను వద్దంటలే. నేను ఏమంటున్నా అంటే ఈ కాపీ పెట్టుకోండి, ప్రజలకు పంపించండి. క్లుప్తంగా 1000 పేజీలు ఉన్నాయి, మీరు టీవీలో ఇవ్వండి. ఇది అయిపోయిన తర్వాత నెలకు మనం 30 లక్షలు చెల్లించాల్సింది. మౌలి గారు, సచిన్ గారు, 7,34,00,000 రూపాయలు మేము చెల్లించాం. 7 crores 34 lakhs అండి. 7 crores 34 lakhs. 13 సంవత్సరాలకు గనకు 30 లక్షల చొప్పున 3,90,00,000 కట్టాలా. 3,90,00,000కు హిడెన్ ఛార్జెస్. 13లో కన్స్ట్రక్షన్ లేదు, 14లో లేదు, 15లో లేదు, 18లో లేదు, 19లో లేదు, 21లో కంప్లీట్ అయింది. 21లో కంప్లీట్ అయితే కూడా పాత ఛార్జీలకు ఛార్జీలు, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీలు వసూలు చేసి మా రక్తం దాగి, మా చెమట దాగి ఇప్పటికి 3 ఫ్లోర్ ఖాళీ ఉంది అక్కడ. దీనికి కట్టిన జిఎస్టీని ఆయన బాధ అంత ఏంటంటే, మేము రిట్ పిటిషన్ వేసాం హైకోర్టులో. సార్ ఈ రెంట్ మీద రిట్ వేసాం. ఏమన్నాము, అసలు 7 కోట్లు ఎందుకు అవుతుందండి, 7,34,00,000, 3 కోట్లే కదా మేము కట్టాల్సిందని చెప్పేసి మేము అడిగితే ఆర్టీసీ వినాలి కట్టేది. దీంట్లో జిఎస్టీ ఎంత, నెలవారీ రెంట్ ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత, ప్రతి నెల 30 లక్షల పైచీలకు, ప్రతి సంవత్సరం 5% ఎక్స్ట్రా, దానికి గాను 35 లక్షలు, 40 లక్షల చొప్పున ఒక 4 కోట్ల వరకు అయితే 7.5 కోట్లు ఇచ్చిన తర్వాత దానికి కట్టిన జిఎస్టీని ఫ్రాడ్లెంట్ మెంటాలిటీతో ఆర్టికల్ 265 ప్రకారము జిఎస్టీ ఆయనకు ఆయన వసూలు చేయకూడదు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంగనామా పెట్టిండు. సెంట్రల్ గవర్నమెంట్ కట్టలేడు. ఆ కట్టందే మా డిస్ప్యూటు. దాని గురించి మళ్ళీ ఊరుకోలేను నేను. రిట్ పిటిషన్ తర్వాత 7,34,00,000 కట్టిన తర్వాత మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళామండి. మన బాధ ఏంటంటే మేము మళ్ళీ అప్పీల్కి వెళ్ళాం. బండారం బయట పెట్టా, మేము వదలం కదండి. నేను కూడా లాయర్ కదా. కానీ జీవన్ రెడ్డి గారు డిస్టర్బ్ చేయకండి. ఇది 350 of 2024 సార్. ఇది అప్పీల్ వెకేషన్ కోర్టులో పెండింగ్ ఉంది. 23వ తారీఖు నాడు కేసు ఉంది. మీరు అగ్రిమెంట్ చదువుకోండి మీరే. మేము 7,34,00,000 కట్టినాం. ఇక్కడ అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ సచిన్ చదువుకుంటున్నా, ఆయన జిఎస్టీ అగ్రిమెంట్ చదువుకోమంటున్నా. అగ్రిమెంట్ ఎంత ఉంది ఫర్ మంత్? కట్టింది ఓకే, మీరు ఎగ్గొట్టింది ఎంత? ప్లీజ్ ఆగాలండి, మీరు ఎగ్గొట్టింది చెప్పండి. ప్లీజ్ ఆగాల. ఇప్పుడు ఏమంటున్నా, ఇక్కడ ఫర్ మంత్ కట్టవలసింది ఏముందో దీనిలో డీటెయిల్గా మీకు రాసింది ఉంది. 30 లక్షల పైచీలు కానీ ఒకటి. రెండోది వినాలి సార్, వారిచ్చింది వినండి. వారిచ్చింది సార్ ఇది. రైట్, ఒక్కసారి జీవన్ రెడ్డి గారు, నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇది చూసే ప్రయత్నం చేద్దాం మనం. క్లోజ్లో ఒకసారి కెమెరా తీసి చూస్తే కనుక, కమర్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ వేకెంట్ ల్యాండ్ ఎట్ బస్ డిపో ఆర్మూర్ నిజామాబాద్, లీజ్ డేట్ 5/7/2013. ఈ పాయింట్ కనుక చూస్తే, ద లీజ్ డీడ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ దిస్ day 21st March 2017, which is effective from 5th day of July 2013 with lease. Yes, 2013 at Hyderabad. With lease period of 33 years from due date to agreement, the 1/6/2013 and ending the expiry date. The Congress government, while the CM is Kiran Kumar Reddy. ఒక్క నిమిషం సచిన్, ఒక్క నిమిషం. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు కదా, ఒకసారి చూడండి. 13లో అంతే కదా. 13లో ఎవరున్నారు? చంద్రబాబు గారు. ప్రసాద్, నిద్రపోతున్నావా? 13లో ఎవరు ముఖ్యమంత్రి? సిస్టర్. అక్కడ అడగండి సచిన్. ఇక్కడ రండి. 2013లో ఎంత కట్టాల్సింది అమౌంట్ చదవండి ప్లీజ్. సర్వీస్ ట్యాక్స్ ఇది. సర్వీస్ కాదు, సర్వీస్ ట్యాక్స్. ఇది ఏంది? 30 లక్షల 75,000 మనకి 2013-14 ఇది. 2013 నెక్స్ట్ 2014-2015 ఎంత కట్టాలి? 1,53,000. దానికి ఇంట్రెస్ట్, దానికి యాడ్ ఇది ఉంది కదా. టోటల్ 36 లక్షలు, 36 లక్షలు, 37 లక్షలు, 47 లక్షలు, 50 లక్షలు, 57 లక్షలు, 67 లక్షలు, ఇదంతా కలిసి ఇప్పటి వరకు ఇదంతా హిడెన్ ఛార్జెస్. మేము కట్టాల్సింది 35 లక్షలే ఫర్ మంత్, ఫర్ ఇయర్లీ. దానికి గాను 3,90,00,000 కట్టేది ఉంటే 7,34,00,000 కట్టాలి. ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు అన్నారు అంటే 2013 నుంచి 2024 వరకు, సో
కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో మీకు అగ్రిమెంట్ అయ్యింది. ఇప్పుడు కట్టడం కాలేదు కదా. నేను అదే చెప్తున్నాను. నిర్మాణం జరగలేదు. 2013 నుంచి 2024 అంటే 9 years అనుకుందాం. మీ నిర్మాణానికి 13 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 23 అయిపోయింది కదా. 11 ఏళ్ళకి 30 లక్షలు ఎంత అవుతుందండి? కాదు మీరు లెక్క పెట్టండి, 30 లక్షలు ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత, నేను కట్టింది ఎంత, కథం ఎక్కడుంది అని కట్టేది? రూపాయి కట్టేది లేదు. నోటీసులలో అది ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేసి డోర్ల కంటేసి రేపు అయిపోతుంది. కట్టేది ఏం లేకుండానే వాళ్ళు మీకు నోటీసులు ఇస్తున్నారు, మీరు కట్టేది ఏం లేకుండానే మీరు సీజ్ చేస్తున్నారా? అంతే కదా. ఎందుకు చేస్తున్నారు అట్లా? అంటే డెమోక్రాటిక్ ఎందుకు చేస్తారండి? క్రిషాంక్ని జైలు ఎందుకు పెట్టిండు? క్రిషాంక్ ఏం పోస్ట్ చేసిండు? ఈయన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్ రద్దు చేస్తారు. అనుముల రేవంత్ రెడ్డి ఆయన సీఎం గారి ఫేస్బుక్ మీద కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టలేడా? మీ విషయం కావాలని చెప్పి టీఆర్ఎస్ లీడర్ కాబట్టి, బీఆర్ఎస్ నాయకుని కాబట్టి, జిల్లా అధ్యక్షుని కాబట్టి, కేసీఆర్కి దగ్గరుండి పనిచేసినాడు కాబట్టి, 23 ఏళ్ళు ఒకటే పార్టీలు ఉన్నా కాబట్టి, పార్టీ మారాల కాబట్టి, ఆయనకు లొంగిపోవాలి కాబట్టి, నన్ను ఆర్థికంగా రాజకీయంగా వ్యక్తిగతంగా నా డిఫేమ్ చేయాలని, వ్యక్తిగతంగా నా రాజకీయ ఇమేజ్ పాడు చేయాలని ఎంపీ ఎలక్షన్లో నేను పని చేయకూడదు. చంద్రబాబు గారు ఆడికే వస్తున్నాను, అన్ని చెప్తాను సార్. అదే కదా జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ లో ఇంతమంది ఉండగా మీతో ఏమైనా గట్టు పంచాయతీ ఉందా? రేవంత్ రెడ్డి కానీ సజ్జనార్కి కానీ ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? అదే మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది మొన్న ఎలక్షన్లో ఏదైతే ఎలక్షన్లో ఉందో, ఎలక్షన్ మోడల్ కోడ్ కండక్ట్ చేస్తున్నప్పుడు నా మాల్ దగ్గరికి వస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తే వారు వెంటనే అరగంటలో కలెక్టర్కి, సిపికి, నిజామాబాద్ సిపికి మీరు కనుక్కొని ఫోన్ చేసి రిపోర్ట్ తెప్పిమని ఇచ్చారు. కాదంతా అది ఇది ఒక్కసారి జీవన్ రెడ్డి గారు ఒకసారి సబ్జెక్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ బై థ్రెటనింగ్ టు క్లోజ్ మాల్స్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ శ్రీ జీవన్ రెడ్డి. సార్ నాకు అర్థం కాదు, థ్రెటనింగ్ ఏంటి సార్? థ్రెటనింగ్ భయపెట్టుడే కదా, మరి బంద్ చేస్తాం. మీ డబ్బులు అడగడం అంటే డబ్బులు లేదండి. డబ్బులు సచిన్ గారు మీకు రిసిప్ట్లు చూపిస్తూ ఉంటే, డిమాండ్ డ్రాఫ్ట్ చూపిస్తూ ఉంటే, కోట్ల కట్టింది చూస్తూ ఉంటే, చెప్పిన తర్వాత ఇంకా డబ్బులు ఇవ్వాలంటే నాకైనా సిగ్గుండాలి. అబౌవ్ 5 crores టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఆ టర్న్ ఓవర్ ఉన్నోళ్ళు ఈ ఇన్వాయిస్ ఇవ్వాలి. మా దగ్గర ₹1,00,00,000 తీసుకుంటే 18 లక్షలది మాకు ఇన్వాయిస్ ఇవ్వాలా, మాకు ఇన్పుట్ రావాలా. ఇది ఈ కాలం నెంబర్ చదవండి, ఇది జీవో అది చదవండి. కానీ దీనికి అదే కదా, దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. జిఎస్టీ ఇస్ ద మెయిన్ ఇష్యూ. జిఎస్టీ కట్టలేదా అనేది ఇన్వాయిస్ మీ నోటితోనే చదవండి. To be published in the Gazette to India Extraordinary Part 2 Section 3 Subsection 1 Government of India Minister of Finance Department of Revenue Central Board of Indirect Taxes and Customs. దీంట్లో ఏంటంటే పారా నెంబర్ ఇన్ ద సెడ్ నోటిఫికేషన్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే August 2023 ఫర్ ద వర్డ్స్ 10 crore rupees ద వర్డ్స్ 5 crore rupees షల్ బి సబ్మిటెడ్. ఇన్వాయిస్ ఇవ్వాలి. ఇది ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. మా దగ్గర ₹1,00,00,000 తీసుకుంటే 18 లక్షలు ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. నా మాల్ సీజ్ చేయడానికి వచ్చాడు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇది కంప్లైంట్ ఇచ్చినందుకు, జిఎస్టీ కంప్లైంట్ ఇచ్చినందుకు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చినందుకు, ఎలక్షన్ కోడ్ చేసినందుకు, ఆయనకు సెంట్రల్ విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు నా మీద కక్ష కట్టిండు. ఎందుకు కట్టిండంటే సీఎం మన్ననలు పొందడానికి రెచ్చిపోయి సీఎం ప్రమాణ స్వీకారం రోజే నా మాల్ కడికి వచ్చాడు. ఇప్పటికి 7వసారి ఇది మాల్కి వచ్చాడు. మాల్ సీజ్ డిఫేమ్ ఇవన్నీ జరిగినాయి. దీంట్లో రిట్ అప్పీల్ ఉంది. కోర్టు నుంచి నాకు న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. 23 తారీఖు నాడు కోర్టులో ఉంది. రేపు కూడా ఒక కోర్టులో ఉంది. 100% అది నా ఫేవర్లో వస్తుంది. మీ అందరికి మళ్ళీ ఆర్డర్ పర్సనల్ గా కక్ష ఉందా మీ మీద? అంటే మీకేమైనా పర్సనల్ గా ఇవన్నీ జీవన్ రెడ్డి గారు, మీరు ఎన్ని చెప్పారు కదా. మీరు ఒక సీనియర్ అడ్వకేటు, మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అది ఇది అన్నదండి. నన్ను డిఫేమ్ చేసి మైకులు అనౌన్స్ చేయొచ్చా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మైకులో నీకు అథారిటీ ఉందనుకో, నువ్వు సీజ్ చేసుకో. నన్ను వచ్చి జీవన్ రెడ్డి మాల్ సీజ్ చేస్తున్నా అదే అని ఇదని ఎందుకు చేయాలండి? ఎందుకు బొమ్మ చేయాలి? సీజ్ చెయ్యు, టేక్ ఓవర్ చేసుకో, తీసుకో, తాళాలు వేసుకో. ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఏ పిన్. ఒక ఇంటికి వీకాడ పడేస్తా అని చెప్పిన. చేయాలనే కదా ఇదంతా చేసుడు. మీకు రాష్ట్రంలో ఎన్ని సీజ్ చేసి ఎన్ని వచ్చినాయండి? ఎన్ని ఆస్తులు ఉన్నాయండి?
కదా ఎన్ని రెంటల్ ఇన్కమ్లు వస్తున్నాయి, ఎంతమంది జిఎస్టీ తీసుకున్నాడు, జిఎస్టీ కట్టిండా, ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఎన్ని సీజ్ చేశాడు రాష్ట్రంలో, ఎన్ని ఇప్పుడు సీజ్ చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఆస్తులలో లీజులు ఉన్నాయి ఎంత, సీజ్ చేసినాయి ఎంత, ఎవడైనా ఒక్క ప్రాపర్టీ దగ్గర సీజ్ అయిందండి? అదేమన్నా మామూలు విషయం? 4 లక్షల స్క్వేర్ ఫీట్లు కదా, మేము దాంట్లో ఏమైనా సంపాదించినా అండి? ప్రజల కోసం నిజామాబాద్ పోయి సినిమాలు చూడాలా, నిజామాబాద్ పోయి రిలయన్స్ స్మార్ట్ లేదు, డిజిటల్ లేదు, ఎలక్ట్రికల్ దుకాణాలు లేవని ఆరుమూలలో ఆ ప్రజల కోసం సౌకర్యార్థం కోసం కట్టినాం మేము. దాంట్లో ₹1 కూడా ఏమొస్తుంది దాంట్లో? కట్టింది ఎంత, పెట్టింది ఎంత, ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఆలోచించండి మీరు, ఆలోచించి మాట్లాడండి. రూపాయి వస్తుందా అంటే నేనేం చెప్తా, వచ్చిందా రాదా, ఎంత నష్టపోయానో మాకు తెలుసు, వ్యక్తిగతంగా ఎంత డిఫేమ్ అయ్యామో మాకు తెలుసు. జీవన్ రెడ్డి గారు ఇందాక మీరు మాట్లాడుతూ అమిత్ షాకి కంప్లైంట్ చేస్తామండి. అమిత్ షా కాదండి, సెంట్రల్ హోమ్ అఫేర్స్. సెంట్రల్ హోమ్ అఫేర్స్ మీరు అమిత్ షా పేరు సెంట్రల్ హోమ్ అఫేర్స్ ఎవరండి? సెంట్రల్ హోమ్ అఫైర్స్ వాట్ ఇట్ మే బి. సో బీజేపీతో దోస్తీ ఉంది కాబట్టి మీకు మాకెందుకు దోస్తుంటుంది? మాకెవరితో ఎందుకు దోస్తుంటుంది? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మీకు అటు బీజేపీ మాకుందా బడే బాయ్ మాషాల్లా, చోటే బాయ్ సుబాన్ అల్లా. ఎవడన్నాడు అండి ఈ రేవంత్ రెడ్డి సీఎం అనలేడా? ఓటుకు నోటు కేసులో దొంగ కాదా రేవంత్ రెడ్డి సీఎం? అందులోకి జైలు కూడా, ఆగస్టులో సంక్షోభం రాదా? అమిత్ షా మార్పింగ్ కేసు ఢిల్లీ పోలీసులు వచ్చి కేసు పెట్టలేరా? 100% ఏంటది ఏందో చూస్తారు కదా. మీకు తెలిసే ఉండలేదు. ఆగస్టు సంక్షోభం ఏముంటుందండి? నిన్ననే పొంగులేటి గారు బస్సు వేసుకొని ఫ్లైట్ వేసుకొని ఎక్కడ పోయారు చూసిరు కదా, మీ ఆర్టీవీలో వచ్చింది. ఆర్టీవీలో గంటకు బ్రేకింగ్ అన్నారు, 30 మంది ఎమ్మెల్యేని తీసుకుపోయినారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఆయన పేరు మీద, ఆయన కొడుకు మీద మనీ లాండరింగ్ కేసు, వాచ్ల విషయంలో మనీ లాండరింగ్ కేసు అయింది. ఆ కేసులో జైలుకు పోవాలి కదా కంపల్సరీ. పొంగులేటి కొడుకు పోవాలి కదా. అంటే ఏం జరుగుతుంది? అయింది కదా, ఏముంటది ఇంకా? మీకు తెలియదు ఏముంది? ఏమైంది మహారాష్ట్రలో? ఏమైంది మహారాష్ట్రలో? అయితే ఏక్నాథ్ షిండే లేకపోతే ఓటుకు నోటు కేసులో బెయిలు రద్దు, లేకపోతే ఆగస్టులో సంక్షోభం అవుతుంది. ఇట్లాంటి అరాచకాలు చేస్తే ప్రకృతి కూడా ఇడిసబెట్టదండి. మాలాంటి వ్యక్తులను సతాయిస్తూ ఉంటే, మాలాంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటే, మాలాంటి వ్యక్తులను డిఫేమ్ చేస్తే మేము ఎక్కడ కూడా అవినీతి చేయలే. అవినీతి చేస్తే ఇంత దమ్ము ఉండడు ఈ రాష్ట్రంలో. ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఒక ఐపీఎస్ మీద కానీ మాట్లాడిన దమ్మున్న మొగోడు ఒక్కడు ఉన్నాడా? రైట్ కంటిన్యూ చేద్దాం. అంతకంటే ముందు మిమ్మల్ని క్వశ్చన్ అలా ఉన్నాయి సార్. పైడి రాకేష్ వదిలేసేయండి, వదిలేయి బాయ్. వాడు చిల్లరగాడు, వాడిని పట్టుకొని అరే ఏం అడుగుతావు కానీ ఏం మాట్లాడుతున్నావు? మా అక్షంతలను అవమానం చేస్తావు, పులిహోర కలుపుకుంటారు. అవి కలుపుకుంటాం రా భయ్. మా దేవత, మా అక్షింతలు, మా ప్రసాదము, మా దద్దన్నము ఎందుకు తింటారా మీరు? మరి ఇదే కేసీఆర్ నీకు దమ్ముంటే, ఒకవేళ పెద్ద ఏదో పోటుగాడిని అంటావు కదా, పోటుగాడువో ఏదో నువ్వు ఒక్కసారి అల్లాని అల్లాలు దష్టిలు కట్టుకుంటావు కదా, ప్రతిసారి మోసం చేసుకుంటావు హిందువులని. కాబట్టి దయచేసి కేసీఆర్ ఇంకోసారి కూడా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడకు. నిన్ను వయసు రీత్యానే గౌరవిస్తున్నాం. వయసు ఒక్కవేళ లేకపోతే నిన్ను మంచిగా ఫుట్బాల్ అన్నట్లు అర్థం తెలంగాణ. ఇట్లాంటి వాళ్ళని చాలామంది ఫుట్బాల్ ఆడి పంపించినాం, చాలామందిని ఫుట్బాల్ ఆడి పంపించినాం. నిన్ననే ఒక మహిళని చూడకుండా ఆర్పీలు అందరినీ తిట్టెళ్ళగొడితే ఆమె రిజైన్ చేసి ధర్నా చేసి అలా. ఆర్పీ అంటే వేలాది మంది మహిళలకు పనిచేసే వ్యక్తి, స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తి, 4,000 రూపాయలకు 5,000 రూపాయలకు చేసే వ్యక్తులను దూషించినటువంటి వ్యక్తి ఇలా ఆరుమూరంతా తూతూ అని ఉంచుతూ ఉన్నాడు. వాడిని వాడేమో ఫుట్బాల్ ఆడుతాడట, సచిన్ వాడిది ఫోటో పెట్టి నాకు చూపించుడు. ఎందుకు నాకు పోయి నాకు వాని ముఖం ఎందుకు చూపిస్తావే? పక్క రాకేష్ రెడ్డి ఏమో మేము ఫుట్బాల్ ఆడుతా అంటున్నారు, పక్క మీ మాల్కి సంబంధించి సీజ్ అనే అంశం మీకు చుట్టూ మాల్ సీజ్ అవుతుంది, భూములు గుంజుకుంటారు, ఇల్లు గూల కొడతారు. భయపడతామా అండి? చేతుకు గాజులు వేసుకున్నామా? కొట్లాడతాం. ఉద్యమంలో పనిచేసినాం. 38 కేసులు నా మీద అయినాయి. రస్తా రోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం, బస్సులను ఆపినాం, రైలు రోకోలు చేసినాం, రైల్వేల కేసులు ఉన్నాయి మా మీద. 38 కేసులకు భయపడలే. 23 ఏళ్ళు ఒకటే పార్టీలు ఉన్నా. నేను వాని లెక్క వీని లెక్క అమ్ముడు పోతానా? రంజిత్ రెడ్డి లెక్క, కడియం శ్రీహరి లెక్క ఆయన లెక్క మేము భయపడతామా? ఎవరికన్నా ఎవడు అయ్యాక భయపడేవాళ్ళం కాదు. యుద్ధం పుట్టింది ఒకరోజు, పోతాం ఒకరోజు, అంతే. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇంకా నేను బదలా తీసుకోవడం మొదలు పెట్టలేదని. బదలా తీసుకోవడం మొదలు పెడితే మీరు జైలుకు పోయే ప్రమాదం ఉందా? ఇప్పుడు బదలా కాకపోతే ఏంది? జైలుకు పోతా కాకపోతే ఏందని? మాకంటే ఇగో దేవులు తదాస్తు దేవతలు ఉంటారు. మమ్మల్ని అనే ముందే నీకు తదాస్తు ఇస్తారు. అర్థమైందా? ఆయన పోకుండా చూసుకోమని. జైలుకు పోతారనే భయం. బెయిల్ మీద లేను నేను బెయిల్ మీద లేను. బెయిల్ మీద ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బెయిల్ మీద ఉన్నది రాహుల్ గాంధీ గారు. వాళ్ళది కాంగ్రెస్ ఈజ్ ఏ బెయిల్ పార్టీ. మీకు నోటీసులు ఇస్తున్నారు కదా, మీకు ఏమైనా తర్వాత జైల్లో పెట్టే ప్రమాదం ఉందా? ఎందుకు పెడతారండి? ఎందుకు నోటీసు? ఏం పెడతారు? ఏం క్రైమ్ ఉంది అంటూ? తీసుకోను కదా, ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు కదా. పర్మనెంటా అండి? వీళ్ళు పర్మనెంటా?
ఈ దేశంలో ఇందిరాగాంధీ మాజీ అయింది, జవహర్లాల్ నెహ్రూ మాజీ అయిండు, సోనియా గాంధీ మాజీ అయింది, రాహుల్ గాంధీ మాజీ అయిండు, ఎన్టీ రామారావు దేవుడితో సమానంగా చూసిన ఆయన కూడా మాజీ అయిండు, అటల్ బిహారీ వాజ్పేయి మాజీ అయిండు. ఇక్కడ చెప్తా అందరు, నేను కూడా మాజీ అయినా, ప్రతి ఒక్కడు మాజీ కావాల్సిందే. ఇక్కడ పర్మనెంట్ ఎవడు రాలేడు. ప్రజలు ఇస్తే కూర్చుంటాం, ప్రజలు దించితే కిందికి పోతాం. మేమే పర్మనెంట్ ఉంటామని చెప్పి సజ్జనార్ అనుకోవడమో, రేవంత్ రెడ్డి అనుకోవడమో, ఈ మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా దాని మీద రెస్పాన్స్ కాకపోవడం, ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఎందుకండి? ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే కూడా ఆయన మంత్రి 4 సార్లు ఫోన్ ఎత్తాడు కానీ ఫోన్ ఎత్తాడు. ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు ముఖ్యమంత్రి తీసుకుంటలేడు? ఎందుకు టైర్లలో కమిషన్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తలేడు? ఎందుకు డీజిల్లో ఆయన కమిషన్ ఎంత? ఆయన ఎన్ని బస్సులు కొన్నాడు? ఉన్నది ఒక నెలే కదా, ఆగస్టు తర్వాత మళ్ళీ మీరే అధికారంలోకి వస్తామని పదే మీ నాయకుడు చెప్తున్నారు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నారు, మీ పార్టీ అధ్యక్షుడు నాకు 23 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పింది వాస్తవా కాదా? సంజయ్ అన్నాడు, కిషన్ రెడ్డి అంటుండు, నిజామాబాద్ అరవింద్ అంటుండు, బీజేపీ నాయకులు అందరూ అంటారు ఈ మాట. ఎందుకు కేసీఆర్ గారు మన ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి 23 మంది ఎమ్మెల్యేలు మనకు టచ్ లో ఉన్నారు, ఎవరు అధైర్యపడద్దు అన్న మాట వాస్తవా కాదా? వస్తారు కదా, ఏమున్నది దాంట్లో? టచ్లో ఉంటారు కదా పార్టీ అన్నప్పుడు. మాతో కూడా 3-4 టచ్లో ఉన్నారు, దాంట్లో ఏముంది? నేను వాళ్ళకి టచ్లో ఉన్నా, వాళ్ళు మాకు టచ్లో ఉన్నారు. మరి దీనికి ఎందుకు ఇంత హంగామా చేయడం? హంగామా ఏమున్నది? నెల తర్వాత మీ ప్రభుత్వం వస్తే మీకు చర్యలు తీసుకోవచ్చు కదా. అవసరం ఎందుకు? పక్కా వస్తుంది. నెల దాకా ఎందుకు వస్తుంది? ఒక రాత్రి కూడా ఇడిసబెట్టాం, ఒక రాత్రి కూడా ఇడిసబెట్టాం అంటున్నాం. ఎందుకు ఇడిసబెడతాం? మళ్ళీ జీవన్ రెడ్డి అప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యనారాయణ మీద చర్యలు తీసుకుంటారా? ఇల్లీగల్ జైలుకు పంపిస్తా అంటే అప్పటిదాకా అంటాం. ప్రతిపక్షంలో ఉండి జైలుకు పంపిస్తా, వదలం కదా, ఏది కూడా వదలం. ఇప్పుడు వాడు పోయిండు, వీడు రంజిత్ రెడ్డి పోయిండు, వీడు పోయిండు, వాడు ఎవరిని వదలము. అక్కడ పోతే మాఫీ అవుతుందండి. ఇక్కడ ఎత్తే సంసారి, అక్కడ ఎత్తే కాంగ్రెస్లో ఉంటే సంసారి, బీఆర్ఎస్లో ఉంటే వ్యభిచారా? ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్కు మస్క కొట్టగానే వీడు మొన్నదాకా మా దగ్గరనే పనిచేసిండు కదా, మాకే సెల్యూట్ కొట్టిండు కదా. వీళ్ళు అక్కడ పోగానే ఇక బారాకులు మాఫీ అయిపోతుందా? ఈయన సుప్రీంకోర్టు వెనుక మాఫీ అవుతాయా? అనేక మంది అనామకులను చంపిన అన్ని మాఫీ అయిపోతాయా? ఏందండి ఈయన డెమోక్రసీయా లేక రాజరికమా? చట్టాన్ని చేతులకు జూన్ 4వ తారీఖుని ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా రాదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, కిషన్ రెడ్డి చెప్తున్నాడు, చాలా మంది చెప్తారు. దమ్మున్న ముఖ్యమంత్రి, ఒకే ఒక హీరో, డైనామిక్ హీరో. ఎన్ని సీట్లు వస్తాయి చెప్పండి? అన్ని ఎందుకు? ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి మీకు? 12-14 ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు. డబుల్ డిజిట్, 12 or 14. ఒకవేళ అన్ని సీట్లు వస్తాయి కనుక మీ పార్టీ నుంచి ఉండే వ్యక్తి కేంద్ర మంత్రి అవుతారని చెప్పి మీ పార్టీ కూడా అంటారు. ఎలా సాధ్యం అంటే ఇది? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒక్క అంటే సీట్తోనే కదా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. అంటే ఒక్క సీట్తోనే అంటే కదా, ఒక క్లారిటీ ఒక్క ఓటుతోనే ఓడిపోయారు కదా. ఓకే, అంటే కేంద్ర మంత్రి అవ్వడం అంటే ఇంపాసిబుల్ వర్డ్, ఇట్ విల్ సేస్ ఐ యామ్ పాసిబుల్. పాలిటిక్స్ లో ప్రతిదీ పాసిబుల్ అయితే. రైట్, ఓకే ఓకే, కేంద్ర మంత్రి అవుతారు. ఎలా అంటే ఎన్డీఏ కూటమి, అంటే ఇండియా కూటమి ఎవరికైనా తక్కువ వచ్చండి, 12 సీట్లు తక్కువ వాడికి పుడితే కేసీఆర్ దగ్గరికి సెల్యూట్ కొట్టడానికి వస్తారు. అదే ఎవరు అది మేబీ ఎవడన్నా రావచ్చు, ఇండియా కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ఎవడన్నా రావచ్చు, ఈడు రావచ్చు, ఆడ రావచ్చు. మా ఇష్టం ఉంటే ఇవ్వచ్చు. మేము ఎవరితో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నారు? బీజేపీ ఎన్డీఏతోనా? ఆ సమయానికి చూస్తాం, మా అవసరాన్ని బట్టి, మేము అడిగిన కోరికలను బట్టి. రెడ్డి గారు, ఇప్పుడు మీరు అన్నారు ఎన్ని సీట్లు వస్తాయో కూడా మీరు చెప్పడం జరిగింది. 12 నుంచి 14 ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య పోటీ ఉంది కానీ బీఆర్ఎస్ కి లేదు అని కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. దాని మీరు అంటున్నారా? ఆర్టీవీ అంటుందా? మీ సొంత అభిప్రాయమా? లేక ఒక్కదాని అనట్లేదు కదా, మేము చెప్తున్నాం కదా, తప్పు, అది పూర్తిగా తప్పు, నమ్మకండి. సైలెన్స్ ఈజ్ వైలెన్స్. ఈసారి తెలంగాణ ప్రాంతంలో ప్రజలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు. నీలాంటి చెల్లెమ్మలందరూ తులం బంగారం కోసం 150 రోజులు మొగులకు ముఖం పెట్టి చూసిరు. మా పెద్దమ్మలు పెద్దయ్యలకు 4000 పింఛన్లు వస్తున్నారు, వాళ్ళంతా ఎదురు చూసిరు. వాళ్ళంతా మా కారు గుద్దారు. రైతులకు బోనస్ ఇస్తానడు. నిన్నేమన్నాడండి? సన్న బియ్యానికి సన్న వడ్లకే ఇస్తా అంటున్నాడు. కాబట్టి అవన్నీ కూడా ఆ 6 గ్యారంటీలు 420 పథకాలు ఏవైతే ఉన్నాయో జరగలేవు. కాబట్టి ప్రజలంతా మా వైపు ఉన్నారు. అందరు సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలని కోరుకుంటారు. మళ్ళీ సారే గెలవాలి, కేసీఆర్ గెలవాలి అంటున్నారు. బస్ యాత్రకు చూసినారు కదండి, మీ టీవీలో పట్టనంత పబ్లిక్, ఆర్టీవీ స్క్రీన్లో పడతలేరు పబ్లిక్. ప్రతి దగ్గర 50,000 మంది, వేలాది మంది. ఒక చిన్న తప్పు చేశామయ్యా, గుళ్ళో దేవుని వెలివేసుకున్నట్టు నేను వెలివేసుకున్నాం. ఈ రేవంత్ రెడ్డిని నమ్మామయ్యా, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతులకు బోనస్ లేదు, రైతులకు 2 లక్షల రుణమాఫీ లేదు, రైతులకు కరెంటు లేదు, మా అక్క చెల్లెలకు 4000 పింఛన్లు లేదు, మహాలక్ష్మి లేదు, మా చెల్లెకు స్కూటీ లేదు, ఒక ఫ్రీ బస్ ఇచ్చి ఆడోళ్ళు సిక్కలు పట్టు కొట్టుకునేటట్టు చేస్తుండ్రు. కాబట్టి అందరూ కారుకే గుద్దారు ఓటు. రైట్, జూన్ 5వ తారీఖున మీరు వస్తారా? ఈ మాట మీద నిలబడతారా? ముందే వచ్చి కూర్చుంటే ఒక్కరోజు స్టూడియోలో 4th నాడు రిజల్ట్ చూసి మరి రేపు తెల్లారిదాకా ఎందుకు ఖాళీగా ఉన్నాం కదా. ప్రతిపక్షం అంటేనే మాట్లాడు కదా. మాకు మొన్నదాకా 100 రోజులు ఆగాము, 150 రోజులు.
తర్వాత అంత కంటిన్యూ ఉంటుంది కదా. 4వ తారీఖు ఆర్టీవీ స్టూడియోకి వస్తారు మీరు. పక్కా ఆర్టీవీకి వస్తా, సజ్జనార్ జైలుకి పోయినాక వస్తా, ఇక్కడ నుంచి హుబ్లీకి పోయినాక కూడా వస్తా సజ్జనార్ని కర్ణాటక పంపి. టీఆర్ఎస్ లో ఉండబట్టి మిమ్మల్ని టార్గెట్ చేశారు అంటున్నారు. అంటే కాంగ్రెస్ నుంచి మరి నాకేంది వ్యక్తిగత కక్ష? వడ్డీ పంచాదా, రియల్ ఎస్టేట్ పంచాదా? అవునండి మౌలి గారు, నాకు సజ్జనార్ రియల్ ఎస్టేట్ పంచాది ఉందా, ఇంటి పంచాది ఉందా? నా సీట్ ఆయన అడుగుతున్నా, ఆయన సీట్ నేను అడుగుతున్నాను. ఏమో ఏ గట్టి పంచాయతీ ఉందా? వ్యక్తిగతంగా డిఫేమ్ చేస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. డిఫేమ్ చేయకు, సంస్థ పరంగా నిర్ణయాలు తీసుకో, కోర్టు ఇచ్చిన ఆర్డర్ తీసుకో. 350 ఆఫ్ 2024 23 తారీఖు ఉంది, ఆ కోర్టు ఆర్డర్ ఇస్తే దాన్ని ఫాలో కాస్తున్నా. ఐ విల్ రెస్పెక్ట్ ద కోర్ట్స్, ఐ విల్ ఫాలో ద ఆర్డర్ ఆఫ్ కోర్ట్. ఆ కోర్టు ఫాలో అవుతా అని చెప్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేశారని చెప్తున్నారు కదా, ఈ టార్గెట్కి మీరు తలొగ్గి ఈ కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉందా? చాలా మంది అడిగారు, పెద్ద పెద్ద లీడర్లు. చాలా మంది లీడర్లు కూడా ఇలాగే చెప్పారు, నెక్స్ట్ డే జాయిన్ అయ్యారు సార్. మీరు కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందా? అడిగారు. వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పినా, నేను పోనని చెప్పినా, మంత్రి ఇస్తే కూడా పోను, ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి గారు దిగిపోయి నువ్వు కూర్చో ముఖ్యమంత్రి పదవి అంటే కూడా పోను. సచ్చే వరకు ఈ పార్టీలో ఉంటా, చచ్చిపోయేటప్పుడు గులాబీ జెండా కప్పుకొనే బత్త. కేసీఆర్ బతుకున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీలో ఉంటా. ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అందరు జగనే అంటున్నారు కదా, జగన్ వస్తారు. మీరేమంటున్నారు సార్? నా పబ్లిక్ ఒపీనియన్స్, పబ్లిక్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అందరు మాట్లాడుతూ ఉన్నారు కదా. జీవన్ రెడ్డి గారు ఒపీనియన్ ఏంటో మీరు చెప్తారా? ఇప్పుడు ఏమంటుంది అది చెప్పలేము మనం, దాని గురించి ఏం చెప్తాం. పబ్లిక్ మాట్లాడింది అయితే జగన్ గారు వస్తున్నారు అంటున్నారు. దానం నాగేందర్, కడియం కావ్య, ఇలా మీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు గెలుస్తారా, ఓడిపోతారు? 100% ఓడిపోతారు. రంజిత్ రెడ్డి 3వ ప్లేస్, కడియం కావ్య 3వ ప్లేస్, దానం నాగేందర్ 3వ ప్లేస్, అందరూ 3వ ప్లేసే. ఎందుకు వస్తారండి ప్రజలు? మా పార్టీలోకి వచ్చిన 10 మంది కాంగ్రెస్ వాళ్ళు, 12 మంది చంద్రబాబు గారు, 12 మంది వస్తే 10 మందిని ఓడించారు. ఇక్కడ 1000 కోట్ల కుంభకోణాలు చేసి రంజిత్ రెడ్డి ఇక్కడ 1000 కోట్లు సంపాదించుకొని వెంటనే డ్రెస్ మార్చినంత ఈజీగా పొద్దున బీఆర్ఎస్ అభ్యర్థి అవుతాడు, సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్థి అయితే వాడిని ఎవరు దేకుతాడండి? కానీ మా ఇండివిజువల్ ప్రొఫైల్తోనే మేము ఎన్నికలకు వెళ్తున్నాం తప్ప పార్టీలకు సంబంధించి కాదు. ఇండివిజువల్ ప్రొఫైల్ సో కాంగ్రెస్ రంజిత్ రెడ్డికి ఇండివిజువల్ ప్రొఫైల్ ఏందని? కోడిగుడ్ల స్కామా, కోడ్ల దానా స్కామా? ఏంది ఆయనకు ఉన్నది? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆయన ఎవరికి తెలుసా అండి? ఎప్పుడైనా ఆర్టీవీకి వచ్చిండా? ఇంతకుముందు తెలుసా? 20 ఏళ్ళ మీ జర్నలిజంలో తెలుసా? మీకు బీబీసీలు ఉన్నప్పుడు పరిచయమా, లేకపోతే మీరు టీవీ9లో ఉన్నప్పుడు పరిచయమా? వాని ముఖం చూసిండ్రా? ఎందుకుంటారా? వ్యక్తిగతంగా ఉండి అంత పెద్ద సినిమా లేదు. ఓన్లీ కేసీఆర్ బొమ్మ చూసి గెలిపించుకున్నాం, గౌరవించినాం, టికెట్ ఇచ్చినాం. టికెట్ ఇస్తే అమ్మ పాలు తాగి తల్లి రొమ్ము గుద్ది పారిపోయాడు మా పార్టీలో. జీవన్ రెడ్డి గారు, మీరు నిజాయితీ పరుడు అయితే ఈ బకాయిలు మీరు గవర్నమెంట్ మారకముందు ఎందుకు కట్టలేదు? గవర్నమెంట్ మారిన తర్వాత నోటీసులు వచ్చాక మాత్రం ముందే కట్టాం చెప్తున్నారుగా. తప్పుడు మరి ఎందుకు చేయలేడు? 4 ఏళ్ళు అయింది వచ్చి సీజ్ చేయాలి కదా. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు నేనేమో ఎప్పుడైనా మాట్లాడానా? ఎప్పుడైనా వచ్చింది ఆ డిస్ప్యూట్? మాలో కట్టిందే 21 కదా సార్. మీరు కూడా వాడి మాయ మాటలో సార్ 13లో అగ్రిమెంట్ అయింది, 13, 14, 15, 16, 17, 18, 19లో మాలు కట్టలేదండి. 21 నుంచి 23 డిసెంబర్ వరకు ఎందుకు అన్ని కట్టారు? కట్టినవి ఉన్నాయి కదా రిసిప్ట్లు. ఏంది 7 కోట్ల రూపాయలు కట్టిందే కదా, 7,34,00,000. ఎన్నిసార్లు చూపియాలా? కెమెరామెన్ సరిగా చూపియ్యా దొరా. అయ్యా నా నోరు ఎండిపోతుంది చెప్పి మన వాళ్ళకి అర్థమవుతుంది. కట్టానయ్యా, ₹1 వానికి బకాయి లేదు. రెంటల్ ఏదైతే ఉందో ఆర్టిస్ట్కి ₹1 కూడా బకాయి లేదు. సజ్జనార్ అటుంటారు, నేను ఇటుంటా, చూసుకుందాం. జీవన్ రెడ్డి గారు పిలవండి సార్, మీరు లైన్లో తీసుకుంటారు కదా. ఈ కేపాల్ వీళ్ళందరినీ తీసుకుంటారు కదా, తీసుకోండి లైన్లో. ఇప్పుడు సీజేపీ అన్నాడు కదా, మాట్లాడచ్చు కదా ఆర్టీసీ ఎండీ అధికారిగా, ట్వీట్లు చేస్తాడు కదా. ఓకే చేయమని మాట్లాడమని చెప్పండి. దమ్ము లేదా? ఇది కట్టింది వాస్తవమా కాదా? ఇప్పుడు 7 కోట్ల మీరు అడగండి. 7,34,00,000 కట్టింది ఒకవేళ కాకపోతే జీవితంలో ఆర్టీవీలో కాదు రాజకీయాలు ఉండవు. 7,34,00,000 కట్టింది కాకపోతే. జీవన్ రెడ్డి గారు, నా క్వశ్చన్ వినండి ఫస్ట్. సజ్జనార్ని రేపు మిమ్మల్ని లైవ్కి ఏర్పాటు చేస్తాం, ఆర్టీవీ స్టూడియోలో వస్తారా? వచ్చాం కదా, ఎందుకురా? బరాబర్ వస్తాం. ఏమన్నా రమ్మన్ రేపు రమ్మని, ఇప్పుడే రమ్మని, ఇన్నే కూర్చుంటా. దమ్ముంటే రమ్మని. ఇప్పుడు నేను కట్టింది వాస్తవం కాకపోతే రమ్మన్. ఆయన రిజైన్ చేయమని, లేకపోతే నేను రాజకీయంగా శాశ్వతంగా తొలగిపోతాం. ఈ 7,34,00,000 ఆయన భారీ వర్షాలు ఇవన్నీ పడి వర్షాలనే తిరగాలండి. ఇప్పుడు ఆయన బిజీలో ఉన్నాడు. నేను ఇప్పుడే మెసేజ్ పెట్టా, రేపు ఏర్పాటు చేస్తా. రేపు నేను ఏర్పాటు చేస్తాను. గచ్చిబౌలి ఎందుకండి? రేపు సజ్జనార్తో సీఎంకే క్యాంప్ ఆఫీస్ లేదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు సీఎం క్యాంప్, ఒక్క నిమిషం ఆగండి, సీఎం క్యాంప్ ఆఫీస్ లేదు, గచ్చిబౌలిలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాడు. జీవన్ రెడ్డి గారు, సజ్జనార్ గారు
అని మీరు మేము అనలేదని వికీపీడియాలో ఉందని అంటే చూపించా. మీరు అనలేదు అని అంటున్నారంటే మీరు భయపడుతున్నట్టే కదా. ఎవరికి భయపడతా? I don't care. భయపడుతున్నారు I don't జగన్ రెడ్డి. care. I care a pin. ఇక్కడ మాట్లాడింది మరి మీరు ధైర్యంగా వికీపీడియాలో ఉన్నాయని చెప్పాం కదా. స్పెషలిస్ట్ సజ్జనారని మీరు ధైర్యంగా చెప్పొచ్చు. బరాబరి చెప్తాం. పో రాసుకో, నారా లైన్స్ పెట్టుకో 100 కోట్ల డిఫామేషన్ కూడా ఇస్తున్నా. నన్ను డిఫేమ్ చేసి నా మాల్లో ఇన్నిసార్లు మాట్లాడిపించి ఇదంతా చేసి డబ్బులు కట్టిన తర్వాత జిఎస్టీ చంద్రబాబు గారు జిఎస్టీ కట్టకుండా నన్ను డిఫేమ్ చేసినందుకు 100 కోట్లకు డిఫామేషన్ ఇస్తున్నా ఆయన మీద. ఆర్టీవీ సాక్షిగా 100 crores అది కూడా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆర్టీవీ స్టూడియోకి వచ్చాను సెన్సార్లో పాల్గొని ముఖ్యంగా మీ మాల్కి సంబంధించి ఆ సీజ్ అనే అంశానికి సంబంధించి దాని చుట్టూ ఏం జరుగుతోంది, ఏం పట్టించుకో. సజ్జనారికి సంబంధించి అంశాలకు సంబంధించి అంటే లీగల్గా ముందుకు వెళ్తున్నా అంటారు, 100% చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మొత్తానికైతే సజ్జనార్ని లీగల్గా ఎదుర్కొంటా అంటున్నారు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సో ఏం జరుగుతుంది వేచి చూద్దాం. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.